ప్రియమైన దేవుని వారలారా, అందరికీ ప్రభు నామంలో మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. దేవుడిచ్చిన ఈ చక్కటి సమయాన్ని మనము ఉపయోగించుకొనొచ్చు. బైబిల్ థియాలజీలో 2వ సబ్జెక్ట్లో మనం ఉన్నాము. మొదటి సబ్జెక్టు బిబ్లియాలజీ, బైబిల్ గురించిన శాస్త్రము ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. ఈ 2వ సబ్జెక్టుగా పిలువబడుతున్న ప్యాట్రాలజీ లేదా పితృదేవ శాస్త్రము, ఇంకా మనం మాట్లాడుకుంటే తండ్రిని గురించిన శాస్త్రములో ఎన్నో విషయాలు మనం ఇప్పటికే ఆలోచన చేయడం జరిగింది. ఈ సృష్టిలో ఉన్న అన్ని శాస్త్రాల కంటే అత్యంత ఘనమైన, అత్యంత శ్రేష్టమైన, అత్యంత పెద్దదైన శాస్త్రమే తండ్రిని గురించిన శాస్త్రము. ఎందుకంటే సమస్తమునకు మూలము, మూలాధారము, ఆ మూలమునకు ఆధారము దేవుడు. కాబట్టి ఆ దేవుని గురించి మనము ఎంత ఎక్కువగా నేర్చుకోగలిగినట్లయితే బైబిల్లోని మిగిలిన శాస్త్రాలు, సృష్టిలో ఉన్న మిగిలిన శాస్త్రాలు మనకు కొంచెం అర్థం అవడానికి ఎంతో అవకాశం ఉంటుందనే సత్యాన్ని మనం గమనించగలగాలి. పితృదేవ శాస్త్రంలో మనం ఇప్పటికే 20 భాగాలు మనం మాట్లాడుకున్నాం. మొదటి భాగములో తండ్రి ప్రజలను ఏమని కోరాడో మనం ఆలోచన చేయడం జరిగింది. జనులారా, ఎంతకాలం మీరు జ్ఞానము లేకుండా ఉంటారు? దయచేసి యెహోవాను గూర్చిన జ్ఞానమును మీరు నేర్చుకొనుడి అని మొదటి భాగంలో తండ్రి యొక్క ఇంటర్నల్ ఆలోచనలు, దేవుని యొక్క మనస్తత్వం ఏదైతుందో, తండ్రి హృదయంలో ఉన్న ఆలోచనలు ఏవైతున్నవో మొదటి భాగంలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక 2, 3, 4 భాగాల్లో, ఈ 2, 3, 4 ఈ 3 భాగాల్లో దేవుని యొక్క నామములను మనము ఆలోచన చేయడం జరిగింది. అసలు నామాలు ఏమై ఉన్నాయి అనేసి. ఇక 5వ భాగం నుంచి నాన్ స్టాప్గా ఇప్పటి వరకు మనము దేవుని యొక్క గుణ లక్షణములు మనం ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు స్వయంభవుడని, దేవుడు మరి ఆత్మ అని, దేవుడు ఉన్నవాడని, సర్వశక్తిమంతుడని, సర్వోన్నతుడని, సర్వజ్ఞాని అని, నిత్యుడు అని, అవునా, దేవుడు కృపామయుడు అని, దేవుడు కనికరము గలవాడని, ఇలా అనేక రకాలైన దేవుని యొక్క మరి గుణాలను మనము ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాము. గత ఎపిసోడ్లో కూడా దేవుడు కనికరము గల దేవుడు అనే దేవుని యొక్క స్వభావాన్ని ఆలోచన చేయడం జరిగింది. కృప వేరు, కనికరము వేరు అని చెప్పడం జరిగింది. కృప అందరి మీదకి రాదు, కానీ కనికరం అనేది అందరి మీదకి వస్తుంది. కృప అనేది కేవలము రక్షణకు సంబంధించింది అనే విషయాన్ని చెబుతూ కృపను మాట్లాడుకున్న వెంటనే మనము కనికరం గురించి మాట్లాడాం. ఎందుకంటే కనికరము అనేది వేరు, కృప అనేది వేరు. ఈ రెండు కూడా దగ్గరగా మాట్లాడుతూ ఉన్న పదాలైనప్పటికీ కూడా కృప అనేది ఎవరైతే నిత్య శిక్షలోనికి జారిపోతూ ఉన్నారో ఆ శిక్ష నుంచి వారిని తప్పించడానికి దేవుడు ఉపయోగించిన చక్కటి ఆయన స్వభావమే కృప. ఏమాత్రము కూడా రక్షణ పొందడానికి, రక్షింపబడడానికి, శిక్షలో నుంచి తప్పించబడడానికి ఏమాత్రము కూడా అర్హత లేని వారిని కూడా దేవుడు కాపాడడానికి ఈ కృప అనే చక్కటి స్వభావాన్ని దేవుడు పాపుల ఎడల వినియోగించాడు. కానీ కనికరం అయితే అలా కాదు. ఎవరు ఆపదల్లో ఉన్నా, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా, అవి శరీర సంబంధమైన ఆపదలైనా, అనారోగ్య సంబంధమైన ఆపదలైనా, లేదంటే మానసిక వేదనలైనా, అలాగే అదే సమయంలో ఆత్మీయ సమస్యలైనా సరే, రక్షణకు సంబంధించిందైనా సరే, వీటన్నిటి కొరకు దేవుడు మానవాళిని మరి జ్ఞాపకము చేసుకుని అందరి మీద కూడా కనికరపడ్డాడు. బైబిల్లో ఒక మాట కూడా మీకు చూపించాను. మీ దేవుడు మీ మీద కనికరపడుతున్నాడు కాబట్టి మీరు కూడా ఇతరుల ఎడల కనికరము కలిగి ఉండడి అనే పదాలను కూడా కనికరం అనే సబ్జెక్ట్లో చూపించడం జరిగింది. ఎందుకంటే కృపను మనం ఎదుటివారి పట్ల చూపించలేం, కానీ కనికరాన్ని మనం చూపించగలం. ఎవరైనా దుఃఖంలో ఉన్నా, ఆపదలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా వారి ఎడల మనము కూడా కనికరాన్ని చూపించగలము, కానీ మనము కృపను చూపించడం. అందుకే ఈ కృప అనేది, కనికరం అనేది, ఈ రెండు కూడా వేరు కోణాల్లో మనం ఆలోచన చేస్తే బైబిల్ మనకు దేవుని యొక్క ఆలోచన పరిధి మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే కనికరము వేరు, కృప వేరు. కృప గురించి చెప్పాను కదా, శిక్షకు అర్హులైన వారి పట్ల దేవుడు మరి తన యొక్క మంచి స్వభావమును చూపించి ఏమాత్రం ఎవరైతే మరణపు టంచుల్లోకి వెళ్ళిపోయారో వారిని కూడా సంరక్షించాలని దేవుడు ఉపయోగించిందే తన యొక్క కృప.
సో ఈరోజు మనము దాని తర్వాత దేవుని యొక్క దీర్ఘశాంతముల గురించి ఆలోచన చేద్దాం. ఎందుకంటే దేవుని యొక్క దీర్ఘశాంతము ఈరోజు మనం ఎంత ఎక్కువగా నేర్చుకుంటే మన జీవితాలు ఏమై ఉన్నాయో అంత బాగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు మనుషులు అనేకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదాము మొదలుకుని నేటి వరకు పుడుతున్న మనుషుల యొక్క స్వభావాలు, వారి యొక్క చేస్తున్న పాపపు పరిస్థితులు, వారి యొక్క క్రియలు మనం గమనిస్తున్నప్పుడు పదే పదే పాపము చేస్తూ దేవుని యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నవో ఆజ్ఞలను వ్యతిరేకిస్తూ దైవ ధిక్కరణకు వారు గురైపోయి దేవుని యొక్క మాటలు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఈ మనిషి బ్రతుకుతూ ఉన్నప్పటికీ కూడా ఆ మనిషిని దేవుడు చంపివేయకుండా, ఆ మనిషిని దేవుడు తీసివేయకుండా తన యొక్క దీర్ఘశాంతం వలన, తనకున్న ఓపిక వలన, తనకున్న ఓర్పు వలన, తనకున్న ఓరిమి వలన ఆయన ఏం చేస్తున్నాడనంటే అందరినీ కూడా ఇంకా అవకాశం ఇచ్చి వారిని ఎలాగైనా రక్షించాలని దేవుడు చేస్తున్న ప్రయత్నాలకు దేవుడు కలిగి ఉన్న ఒక చక్కటి స్వభావమే దీర్ఘశాంతము. దీర్ఘశాంతుడే కనుక కాకపోతే, ఆయన ప్రతిదినము కోపపడుతూ పాపము చేసిన ప్రతి ఒక్కరిని తీసేయాలంటే ఈరోజు మనం రక్షణ పొందకుండానే ఏనాడో చచ్చిపోయేవాళ్ళం. ఈరోజు మనం అనేక రకాలైన పాపములు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకనూ మనం బ్రతికి ఉన్నామంటే మన మీద దేవుడు అప్లై చేస్తున్న తన స్వభావమే దీర్ఘశాంతము. ఈరోజు అనేక మంది దేవుడు లేడు అని బ్రతుకుతున్న వారు ఉన్నారు, దేవుడు ఉన్నాడు సో మేము నమ్ముకోము అనేవాళ్ళు ఉన్నారు, దేవుని నమ్ముకుని కూడా పాపాలు చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. అసలు దేవుని వలన నడిపింపబడిన జనాంగాలు కూడా బైబిల్ గ్రంథంలో వాళ్ళు కూడా అనేకమైన అత్యంత దుర్మార్గమైన హేయమైన పాపములు చేసి దేవుని యొక్క మాటను ధిక్కరించి పాపము చేసినప్పటికీ కూడా దేవుడు వారిని సంరక్షిస్తూ వచ్చాడు, వారికి ఒక అవకాశం ఇవ్వాలనుకున్నాడు. అన్ని సందర్భాల్లో కూడా వారు శిక్షల్లోనికి చేజారిపోకుండా వారిని కాపాడుకుంటూ వచ్చినదే దేవుని యొక్క దీర్ఘశాంతము. ఆ దీర్ఘశాంతమే లేకపోతే ఈరోజు ప్రపంచంలో పుట్టిన ప్రతోడు మరణించాల్సిందే. వెరీ నెక్స్ట్ మినిట్ చచ్చిపోవాలి. ఎందుకంటే అనేక రకాలైన పాపాలు చేస్తుండే. ఎందుకంటే దేవుడు అనుదినము కోపపడువాడు అనేది మనం వీలైతే నెక్స్ట్ ఎపిసోడ్లో దేవుని యొక్క ఉగ్రత గురించి మనం ఆలోచన చేయొచ్చు. కానీ ఈరోజు మాత్రము ఆయన యొక్క కోపమును మనం పక్కన పెట్టి ఆయనలో ఉన్న ఒక చక్కటి మృదువైన స్వభావము దీర్ఘశాంతము, ఆ దీర్ఘశాంతము గురించి మనం ఆలోచన చేస్తూ మనము ఈ అధ్యయనంలో ప్రత్యేకించి పితృదేవ శాస్త్రములో 21వ భాగములో మనము ముందుకెళ్దాం ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే దేవుని యొక్క దీర్ఘశాంతం అనే గుణం ఏదైతున్నదో మనుషులకు చాలా అత్యంత ఆదరణకరం అనమాట. ఆ గుణము లేకపోతే మనిషి అనేవాడి భూమి మీద బ్రతకడము చాలా కష్టము. దేవుడు శిక్షించడం ప్రారంభించిన ఆ శిక్షలన్నీ కూడా మనం భరించాలనుకున్నా కూడా మనం ఏమాత్రం కూడా దాన్ని తట్టుకోలేం. కాబట్టి దేవుడు దీర్ఘశాంతుడు అనడానికి బైబిల్లో ఆయన గురించి రాయబడిన కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియమైన దేవుని వర్లారా. నిర్గమాకాండములో 34వ అధ్యాయము 6వ వచనంలో దేవుని యొక్క గుణాలను అక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. ఆ యొక్క నామములలో ఆ గుణాలలో దేవుడు దీర్ఘశాంతుడు అనే ఒక చక్కటి లేఖనాన్ని మనం చూద్దాం ప్రియులారా. బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది దేవుని యొక్క దీర్ఘశాంతముల గురించిన సందర్భాలు కానీ దేవుడు దీర్ఘశాంతుడు అని తెలియజేసే విషయాలు ఏవైతే ఉన్నవో చాలా సందర్భాల్లో ఉంటాయి. మనం నిర్గమాకాండములో 34వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వర్లారా. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. మీరు గమనించారా లేదు, ఇక్కడ ప్రతి పదాన్ని కూడా వేరు చేసి మాట్లాడతాడు. కనికరము, దయ, అలాగే దీర్ఘశాంతము, తర్వాత కృప అనే దాని గురించి మాట్లాడుతున్నాం. సో అది వేరు కాబట్టి బైబిల్ యొక్క భక్తులు కూడా పరిశుద్ధాత్ముడు కూడా దేవుని యొక్క వేరు లక్షణాలు వేరు యొక్క గుణాలని అవి వేరుగానే రాయించడం జరిగింది. అందుకే దానిలో ఉన్న మూలాలు వాటి యొక్క నిర్వచనాలు ఏవైతే ఉన్నావో చాలా ప్రాముఖ్యమైనవి. వాటి మనం గమనిస్తున్నప్పుడు కృపకున్న డెఫినేషన్ వేరు, కనికరమునకున్న డెఫినేషన్ వేరు, దీర్ఘశాంతమునకున్న డెఫినేషన్ కూడా వేరు. ఎందుకంటే కృపను మనం చూపించలేము, దేవుడు మాత్రమే చూపిస్తాడు. కానీ కనికరాన్ని మనం కూడా ఎదుటివారి పట్ల చూపించగలం, ఎవరైనా ఆపదల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా. అదే సమయంలో ఈ యొక్క సబ్జెక్టు మనం కంక్లూజన్కి వచ్చేసరికి దీర్ఘశాంతమును కూడా మనం చూపించాలి. అనేకుల ఎడల, మన సహోదరుల ఎడల, మన కుటుంబంలో చుట్టుపక్కల వారందరూ కూడా మనం కూడా దీర్ఘశాంతము కలిగి ఉండడి అనే క్వాలిటీని మనం కలిగి ఉండాలని, దేవుని యొక్క స్వభావమును మనం కూడా కలిగి ఉండాలని చెప్పబడే స్వభావాల్లో ఈ దీర్ఘశాంతం అనే స్వభావం ఒకటి. అందుకే దాని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు.
మరొక మాట చూద్దాము. కీర్తనల గ్రంథంలో 86వ కీర్తన 15వ వచనం. బైబిల్లో దేవుని యొక్క దీర్ఘశాంతం అనే పదాలు చాలా చోట్ల ఉంటాయి. మనం మెట్టుకు 1-2 సందర్భాలు చూసుకుని మనం ముందుకు వెళ్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథంలో 86వ కీర్తన 15వ వచనం చూద్దాం ప్రియులారా. 15వ వచనం చూసినట్లయితే, ప్రభువా నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడు. చూస్తున్నారా? కృపా సత్యములు వేరు, దీర్ఘశాంతము వేరు, కనికరము వేరు. సో ఈ వేరయ్యున్న వాటి మనం ఎంత చక్కగా నేర్చుకోగలిగినట్లయితే మన జీవితాల్లో దేవుని గురించి అంత చక్కటి జ్ఞానమును మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. మనకంటే ముందటి కాలంలో పరిచర్య చేసిన సేవకుల్లో జాన్ మెకార్డర్ గారు ఒక మాట అంటారు దీర్ఘశాంతమును గురించి. దేవుడు తనలో తాను సంపూర్ణమైన సౌమ్యం కలిగిన వాడై ఉండి అనేక మంది దేవుని యొక్క ఆజ్ఞలు కానీ హెచ్చరికలను కానీ తృణీకరించి బ్రతుకుతూ ఉన్నప్పటికీ కూడా వాడు ఇంకా జీవించి ఉన్నాడంటే అక్కడ అప్లై అవుతుంది ఏంటంటే దేవుని యొక్క దీర్ఘశాంతం వల్లనే బ్రతుకుతున్నారు. కానీ మనం మంచితనం బట్టి కాదు, మన పుణ్యకార్యాలను బట్టి కాదు, మనం చేసే నీతి క్రియలను బట్టి కాదు. కానీ మన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలను హెచ్చరికలను తృణీకరించి బ్రతికినప్పటికీ కూడా మనం ఇంకా జీవించగలుగుతున్నామంటే దానికి కారణము దేవునిలో ఉన్న సంపూర్ణమైన సౌమ్యము అంటటం. అంటే దేవుని యొక్క దీర్ఘశాంతమును గురించి జాన్ మెకార్డర్ గారు ఇచ్చిన ఒక చక్కటి నిర్వచనం ప్రియమైన దేవుని వారలారా. అందుకే మనం గమనించాలి, దేవుని దీర్ఘశాంతం ఎదుగుతున్నదో అది ఎప్పటికీ కూడా ప్రతీకారం తీర్చుకోదు. ఎప్పటికీ కూడా ఒక మనిషి మారాలని అనేక రకాలైన అవకాశాలను కల్పించేదే దేవుని యొక్క దీర్ఘశాంతం. హెచ్కేల్ గ్రంథంలో ఒక మాట మనకు తెలుసు కదా, దుష్టులు మరణము నొందుటను బట్టి నేను ఏమాత్రము కూడా సంతోషించువాడను కాను, కానీ వారు తమ మనస్సు త్రిప్పుకొని మారు మనసు పొందితే వారిని బట్టి నేను సంతోషిస్తాను. దేవుడు ఎవరిని కూడా చంపాలని కానీ, వారు మరణించాలని కానీ, వారు నరకానికి వెళ్ళిపోవాలని కానీ దేవుడు ఏమాత్రం కూడా కోరుకోడు. దుష్టులు సంహరింపబడాలని దేవుడు ఎవరిని కూడా కోరుకోడు. దుష్టులారా, మీ యొక్క దుష్టత్వాన్ని విడిచి నా వైపు మీరు మళ్ళినట్లయితే మీ జీవితంలో అతి శ్రేష్టమైన మార్గంలో మీరు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుందని దేవుని యొక్క లేఖనాలు మనతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటే ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకే ఒకసారి మనం ఒక సందర్భంలో చూసుకుని దేవుని యొక్క దీర్ఘశాంతం అనే క్వాలిటీలో మరిన్ని విషయాలు మనం ముందుకెళ్దాం ప్రియులారా. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథంలోని 9వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఇశ్రాయేలు యొక్క చరిత్ర గురించి మనం ఆలోచన చేసినప్పుడు వారు దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి కాదని అవిధేయులుగా బ్రతుకు మేము విడిచి వచ్చిన ఐగుప్తే మాకు మేలని తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు వారిని హతమార్చకుండా వారిని సంరక్షించుకుంటూ వచ్చినదే దేవుని దీర్ఘశాంతం అంటున్నాడు. చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. వారు అంటే ఇశ్రాయేలీలు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. ఏంటి కాంటెక్స్ట్ ఇక్కడ? ఏంటి సందర్భము? ఇశ్రాయేలీలను దేవుడు అంతా కష్టపడి ఫరో చేతిలో నుంచి ఎర్ర సముద్రాన్ని దాటించి ఎంతో చక్కగా బయటకు తీసుకొని వస్తే బయటకు వచ్చిన తర్వాత తిండి లేదని, నీళ్ళు లేవని, ఇంకొకటి లేదని మోషే మీద దేవుని మీద సనిగేసి ఇదిగో మీ క్రింద బ్రతకడం కంటే, మోషే నాయకత్వంలో వెళ్ళడం కంటే, దేవుని క్రింద బ్రతకడం కంటే ఆ ఫరో క్రింద బ్రతకడం మేలనుకుని వీళ్ళ కొరకు వీళ్ళు ఒక అధికారం నియమించుకుని దేవుడిస్తున్న ధర్మశాస్త్రం ఏదైతుందో ఆ ఆజ్ఞల వెతువనవో వాటన్నిటిని కూడా విసర్జించేసి వాళ్ళకు అధికారం నియమించుకుని మరలా ఐగుప్తుకు వెళ్ళిపోదామని అవిధేయతతో కూడిన కార్యాలు చేసిన సందర్భంలో కూడా దేవుడు ఎలాంటి వాడైనాడట. అయితే వారు దేవుని మీద తిరుగుబాటు చేసిరి. అయితే తిరుగుబాటు చేసినప్పటికీ కూడా దేవా నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యతలు గలవాడవు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవై ఉండి వారిని దేవుడు విసర్జింపలేదు.
ఈ మనుషులు దేవుని విసర్జించారు కానీ దేవుడు మాత్రము తప్పులు చేస్తున్న మనుషులను విసర్జించలేదు. అదే దైవత్వానికి మానవత్వానికి ఉన్న వ్యత్యాసం ప్రియులారా. దేవునికి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మనము తప్పులు చేస్తూ దేవుని విడిచిపెడతాం కానీ మనం తప్పులు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా కంటికి రెప్పలా కాపాడుతూ, మనం కొన్ని సందర్భాల్లో తప్పిపోతూ ఉన్నా సరే తన దీర్ఘశాంతం వల్ల మనల్ని కాపాడి మరొక అవకాశాన్ని ఇచ్చి మారండి నాయన అని మనందరి యొక్క క్షేమమును కోరేవాడే దేవుడు. ప్రియమైన దేవుని వారలారా, ఆ దేవుని యొక్క దీర్ఘశాంతమును బట్టే ఒకనాటి ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత సురక్షితముగా కనానుకు చేరగలిగారు. మధ్యలో ఎవరు చచ్చిపోలేదంటే చనిపోయారు. ఎవరు చనిపోయారు? దుష్టత్వముతో పేట్రేగిపోయి దుష్టత్వముతో తమ జీవితాలు నాశనం చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనేకమైన సందర్భాల్లో మోషే గారి ద్వారా చెప్పి 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 ఎంత చెప్పినా సరే వినని వారు ఎవరైతే ఉన్నారో వారికి అక్కడ అరణ్యంలో మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రియులారా, గమనించగలగాలి, మనుషులు దేవుణ్ణి విసర్జిస్తున్నారు కానీ దేవుడు మాత్రము నరులారా నా మాట వినండి, నా ఆజ్ఞలు జాగ్రత్తగా పాటించండి, దయచేసి విని నేను ఎలాంటి దీర్ఘశాంతము కలిగిన వాడో నా సహనం మీకు అర్థం కావట్లేదని దేవుడు మాట్లాడుతున్న మాటలు ప్రియులారా. అది దేవుని యొక్క దీర్ఘశాంతము. ఆయన కోపగించుకొనడం ప్రారంభిస్తే ఒక్కడు కూడా మిగలడు చరిత్రలో. దేన్ని బట్టి ఆయన దీర్ఘశాంతం అంటే క్షమించుటకు మనస్సు కలిగిన వాడు. ఈవెన్ మన కుటుంబాల్లో కూడా ఎవరు దీర్ఘశాంతము కలిగి ఉంటారో వారి కుటుంబాల్లో ప్రేమలు ఉంటాయి, ఐక్యతలు ఉంటాయి, ఆప్యాయతలు ఉంటాయి, అనురాగాలు ఉంటాయి. దీర్ఘశాంతం లేకుండా ఊరికి అన్నిటికీ కోపగించుకునేవారైతే ఆ కాపురాలు ఎక్కువ కాలము నిలవు. ప్రియమైన దేవుని వారలారా, అందుకే ఈ క్యారెక్టర్ అనేది మన జీవితాలకు చాలా అవసరమైనది. ఎంతగా విసర్జించినా సరే ఈ దేవుణ్ణి కాదని ఒక పూత బంగారపు దూడను వారు చేసేసుకుని పోత పోసుకుని, ఈ దేవుడు మాకు అవసరం లేదు, ఐగుప్తుల నుంచి మమ్మల్ని తీసుకొచ్చినది ఇదే అనే దేవతను మొక్కేస్తున్నా కూడా, దూడను మొక్కేస్తున్నా కూడా వారిని కాపాడాలనుకున్నారే కానీ, వారందరినీ కూడా సంరక్షించాలనుకున్నారే కానీ వారిని ఆన్ ద స్పాట్ తీసేయాలన్న ఆలోచన ఎవరికి రాలేదు. ప్రియులారా, దేవుని యొక్క ఇంటర్నల్ ఆయన హార్ట్ మనకు అర్థం కావాలి, ఆయన హృదయం మనకు అర్థం కావాలి. వారు దేవుణ్ణి కాదనుకుని పక్కకు జరిగిపోయి వేరే వారిని ఆశ్రయిస్తున్నప్పటికి కూడా దేవుడు మాత్రము వారిని ఎలాగైనా రక్షించాలి అనే దేవుని యొక్క ఆలోచన దృక్పథం ఉంది చూసారా, దాన్నే దీర్ఘశాంతం అంటారు. ఆయనకున్న ఓపిక, ఆయనకున్న సహనము, ఆయనకున్న, ఇంకా బాగా చెప్పాలంటే ఆయనకున్న ఓర్పు, ఎంత ఓర్పు. అందుకే ప్రియులారా, రెగ్యులర్గా మనం మాట్లాడుతున్నప్పుడు మనిషికి ఎంత ఓర్పు ఉండాలంటే భూమికి ఉన్నంత ఓర్పు ఉండాలట అంటారు. అంటే భూమి ఎంత ఓర్పు కలిగి ఉంటుంది చెప్పండి. ఎంతమంది తవ్వేస్తారు, ఎంతమంది రకరకాలుగా భూమిని పాడు చేస్తూ ఉంటారు. అన్ని సందర్భాల్లో కూడా భూమి ఏం చేస్తుంది చెప్పండి? ఓర్చుకుంటుంది. తెలుగులో ఉన్న ఒక సామెత, భూమికి ఉన్నంత ఓర్పు నీకు ఉండాలిరా అనేసి. కానీ మన జీవితంలో మనం దేవుని బిడ్డలమైతే దేవుడు కలిగి ఉన్నంత ఓర్పు మనం కలిగి ఉండాలి. అప్పుడే కుటుంబ బంధాలు కానీ, స్నేహాలు కానీ, సంఘం యొక్క ఆత్మీయ స్థితిగతులు కానీ ఏమాత్రం కూడా బీటలు వారకుండా చక్కగా ఎవరు ఓర్పు కలిగి ఉంటారో, ఎవరు దీర్ఘశాంతం కలిగి ఉంటారో వారి జీవితాలు ఉన్నతమైన దశలో ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాయి. అందుకే మరిన్ని విషయాల్లోకి మనము ముందు కొనసాగుదాము. మరి సంఖ్యాకాండములో 14వ అధ్యాయము 17-18 వచనాల్లో రాయబడిన మాటలు చూద్దాం. సంఖ్యాకాండంలోని 14వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తే, యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడు ఆయన. మన దోషాలను, మన అతిక్రమలు ఏవైతే ఉన్నాయో, పాపములు ఏవైతే ఉన్నావో వాటన్నిటి కూడా పరిహరించి తీసివేసి ఇక మీదట ఎన్నట్టు చేయకండి మరొక జీవితాన్ని మనకు అప్పగించే ఒక చక్కటి క్వాలిటీనే దేవుడు కలిగి ఉన్న దీర్ఘశాంతం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇలా మన బైబిల్లో దేవుని యొక్క దీర్ఘశాంతం గురించి ఏ సందర్భాల్లో ఆయన దీర్ఘశాంతం చూపించారంటే ఆల్మోస్ట్ ప్రతి సందర్భంలో ఆయన దీర్ఘశాంతుడిగా ఉన్నాడు. కాబట్టి భక్తులు కూడా తమ మనసులు మార్చుకుని భక్తులుగా ఎదగగలిగారు.
భక్తులు కూడా అంత గొప్పోళ్ళేం కాదు. వారి జీవితాల్లో అనేక రకాలైన తప్పటడుగులు వేశారు. అన్ని తప్పటడుగుల్లో కూడా వారు నిలబడ్డానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, వారు చేసిన నీతి క్రియలను బట్టి కాదు, వారు చూపించిన భక్తిని బట్టి కాదు, కానీ దేవుడు దీర్ఘశాంతుడు. దేవుని యొక్క దీర్ఘశాంతం వల్ల వారికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తే ఆ అవకాశాన్ని వారు సద్వినియోగపరుచుకున్నారు. యోనా గారి జీవితంలో మనకు బాగా అర్థమవుతుంది ఇది. యోనాని నీవు నీనివేకి వెళ్ళి నైనా సువార్త ప్రకటించనగానే ఏదో కష్టాలు పడి తంటాలు పడి నీనివేకి వెళ్ళకుండా తర్షీష్కి వెళ్ళిపోయి మరలా చేప గర్భంలోకి వచ్చి మరలా ఉమ్మివేయబడి ఎట్టకేలకు నీనివేకి వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తే అందరూ రాజులు, అధికారులు, మంత్రులు, సామాన్యులు, పశువులు సమస్తము కూడా గోనెబట్ట కట్టుకొని బూడిద చల్లుకొని తలపై బూడిద వేసుకొని ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకుంటే వారు సంరక్షించబడ్డారు. వాళ్ళు ఎప్పుడైతే రక్షింపబడ్డారో యోనా గారు కడుపు మంట స్టార్ట్ అయిపోయి, ప్రభువా, ఈ విషయం నేను యొప్పేలో ఉన్నప్పుడు నాకు తెలుసు, నువ్వు దీర్ఘశాంతము గలవాడవని, నువ్వు ఎవరిని కూడా అంత తొందరగా తీసేయడానికి సంహరించడానికి అంత మనసు నీకు లేదని, నువ్వు అందరినీ సంరక్షించువాడవని నాకు ముందే తెలుసు ప్రభు. అందుకే నేను రానన్నాను ఇక్కడికి. నువ్వేమో నన్ను ఎట్టే వెళ్ళిపోతూ ఉంటే నన్ను మరలా అంత కష్టాలు తీసుకొచ్చావు, సముద్రంలో పడేసి చేప గర్భంలోకి వెళ్ళి మరలా ఇక్కడ వరకు తీసుకొచ్చావు ప్రభా, వీళ్ళని కాపాడుతావు నాకు ముందే తెలుసు ప్రభా అని దేవుని యొక్క క్యారెక్టర్ని ఎదుగుతున్నదో, యోనా గారి యొక్క కోపంలో కూడా దేవుని యొక్క క్యారెక్టర్ని మాట్లాడతాడు. సార్ చూద్దాము, చాలా చూడముచ్చటగా ఉంటుంది ఆ కాన్వర్జేషన్. చూద్దాం ఒకసారి. యోనా గ్రంథములోని 4వ అధ్యాయము మొదటి వచనాలు మనం చూద్దాం ప్రియులారా. మొదటి 2 వచనాలు చూద్దాం. ఇదేనును చూచి పైన వారు మార్పు నొంది సంరక్షింపబడుట చూచి వారికి శిక్ష కలగలేదు. ఎందుకు కలగలేదంటే దేవుని యొక్క క్యారెక్టర్ ఏదన్నదో దీర్ఘశాంతము, ఆయన ఓర్పు సహనం అనే దాన్ని అక్కడ అప్లై చేశాడు. అందుకే దాన్ని చూచి వారు నశింపక జీవించటము సంరక్షింపబడట చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, ఎవరి మీద కోపం ఇది? దేవుని మీద కోపము. దేవుడేమో పాపాలు చేసిన వారు మారితే సంతోషిస్తూ ఉంటే వారిని రక్షించినందుకు యోనా గారు మాత్రం దేవుని మీద కోపగించుకుని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా. అవునా? అనుకుంటుని కదా. అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును, బహుశాంతం అంటే దీర్ఘశాంతమును అత్యంత కృపయు గల దేవుడు ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదవని నేను తెలుసుకొని దానికి ముందుగానే నేను తర్షీషునకు పారిపోతిని. నేను తర్షీషుకి ఎందుకు వెళ్ళిపోయానంటే నీకు వారిని చంపడము ఏమాత్రం కూడా ఇష్టము లేదు, అది నాకు ముందే తెలుసు. ఎందుకంటే నీకున్నంత సాత్వికము, నీవు చూపించేంత కటాక్షము, నీవు చూపించేంత జాలి, నీకు కలిగి ఉన్నంత దీర్ఘశాంతము అసలు ఎవరికీ లేదు నాయనా. నీవు అత్యంత శాంతము కలిగిన వాడు, నాకు ముందే తెలుసు దేవా, అందుకే నేను అక్కడికి వెళ్ళిపోయాను అంటున్నాడు. చూడండి, అంటే దేవుని యొక్క క్యారెక్టర్ని ఈ భక్తుడు ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు. వారు రక్షింపబడడానికి, వారు కాపాడబడింది వారి ప్రార్థనలు కాదు, కానీ దేవుని యొక్క దీర్ఘశాంతం అనే విషయాన్ని ఇక్కడ బలంగా చెబుతున్నాడు. నేను రాకపోయినా ఏదో ఒక రకంగా వాళ్ళకు సువార్తను అందించేవాడివి, నీవు వారిని మార్చేవాడివి, మార్చి నీ యొక్క దీర్ఘశాంతాన్ని బట్టి వారిని బ్రతికింపజేసేవాడు నాయన అని దేవుని యొక్క క్యారెక్టర్ని అర్థం చేసుకున్నాడు ఆయన. గమనించగలగాలి. కానీ ఈరోజు పరిస్థితులు చూడండి, ఎక్కడ మంట వచ్చినా, ఎక్కడ వరద వచ్చినా, ఎక్కడ ఉప్పెన వచ్చినా అన్నిటికి తీసుకెళ్ళి దేవుని కనెక్ట్ చేసేసి అంతా దేవుడి మీద నెట్టేస్తాం. చూడండి, దేవుడు మరీ అంత చెడ్డవాడు కాదు. దేవుణ్ణి విసర్జించిన ప్రజలను కూడా కాపాడాలి, సంరక్షించాలి అనుకునే మనస్తత్వం కలిగిన వాడే దేవుడు. ఆయనకున్న దీర్ఘశాంతము మనలో ఒక 10% 5% ఉన్నా కూడా మన జీవితాలు, మన కుటుంబాలు చాలా ఘనంగా వెలుగుతాయి అన్నమాట. అంత ఓపిక ఆయనకి. ఎన్ని రకాలుగా ఎంతమంది ఎన్ని బాణాలు వేస్తున్నా సరే ఎంతో ఓపికగా ఉండి, ఎంతో ఓర్పుతో ఉండి, దీర్ఘశాంతంతో ఉండి అందరినీ సహిస్తూ వెళ్ళేవాడే దేవుడు. అది దైవత్వానికి ఉన్న ఒక చక్కటి క్వాలిటీ. అదే మరొక విషయాన్ని మనం చూద్దాం పిల్లారా. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనాన్ని చూద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయము
4వ వచనం చూసినట్లయితే 4వ వచనములో, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును నీవు తృణీకరించదవా. ఆ దీర్ఘశాంతమును బట్టే కదా నువ్వు ఇంకా బ్రతుకున్నావు. ఆ దీర్ఘశాంతం బట్టే కదా నువ్వు సువార్త వింటున్నావు. నువ్వు ఈ స్థితిలో ఉండవంటే కారణము దేవుని యొక్క దీర్ఘశాంతమే కదా. నీకు నష్టం కలగట్లేదని, నీకు ఆపద కలగట్లేదని దేవుని యొక్క దీర్ఘశాంతం నువ్వు తృణీకరిస్తున్నావా? అది నీ ఆత్మీయ జీవితానికి ఏమాత్రం కూడా మేలుకరము కాదు. అందుకే దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం పొందాలంటే ఆయన యొక్క సహనాన్ని, దీర్ఘశాంతమును ఉపయోగించుకోగాని తృణీకరించకు. తృణీకరిస్తే నీకే నష్టం. తృణీకరిస్తే నీకే నష్టము. మరొక సందర్భం చూద్దాం. ఇదే రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమపత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో మరిన్ని వచనాలు చూసుకుని మరింత వివరణలోనికి మనం ముందుకెళ్దాం ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చూస్తాం. 22వ వచనం చూద్దాం. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలుతో మాట్లాడుతూనే, యూదులతో మాట్లాడుతూనే అన్ని జనులకు దేవుడు ఎందుకు రక్షణ ఇచ్చాడని దాని గురించి మాట్లాడుతున్నాడు. సందర్భం చూస్తే, అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిననేమి. ఏంటి ఏమన్నాడు? ఎలాంటి ఘోరమైన తప్పిదాలు చేసి ఆయనకు ఉగ్రతకు గురైన వారిని, అలాగే నాశనమునకు గురైన వారిని, ఉగ్రత పాత్రకు గురైన ఘటములు ఎవరైతే ఉన్నారో అలాంటి ఉగ్రతలోనికి వెళ్ళిపోయిన వారిని కూడా రక్షించుట కొరకు దేవుడు బహుదీర్ఘశాంతముతో సహిస్తున్నాడు. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల్లో నుండి మాత్రము గాక అన్యజనులో నుండి కూడా ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఆయన ప్రజల పట్ల చూపిస్తున్నదే దీర్ఘశాంతము. ఉగ్రతకు గురైపోయిన జనాలు ఉన్నారు ఇక్కడ, అవునా? ఇక నాశనానికి సిద్ధపడిపోయిన జనాలు ఉన్నారు. ఉగ్రత పాత్రగా పిలువబడుతున్న ఆ యొక్క ఘటాలన్నింటినీ కూడా తీసివేయాలని ఆలోచన కలిగినప్పుడు కూడా అటు ఒకవైపు యూదులను కాపాడాలని, ఒకవైపు అన్యజనులను కాపాడాలని, వీళ్ళందరూ కూడా భయంకరమైన పాపములు మునిగిపోయారు. వీరందరి పాపముల నుంచి విడిపించబడాలని దేవుడు అక్కడ అమలు చేసిన తన చక్కటి స్వభావమే, తన యొక్క సౌమ్యముతో కూడిన గుణమే దీర్ఘశాంతము. ఆ దీర్ఘశాంతం బట్టే ఒకవైపు యూదులు రక్షింపబడుతున్నారు, మరొక వైపు అన్యజనులు కూడా రక్షింపబడుతున్నారు. ఆ దీర్ఘశాంతమే లేకుండా తప్పు చేసినట్టు అందరిని చంపుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక్కడ ఎవరు నిలవగలరు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఈ పౌలు గారే ఒకప్పుడు హింసకుడును, దూషకుడును, హానికరుడును, పాపులలో ప్రధాన పాపి అన్నాడు. అసలు ఇలాంటి ప్రధానమైన పాపి మారడానికి కూడా బలమైన దేవుని యొక్క క్వాలిటీ ఏంటంటే దీర్ఘశాంతం. అది ఆయనే చెప్తాడు, ఆయన నోటి మాట. పౌలు గారు అంటాడు, అసలు నేను నాలాంటి మారడనంటే, అసలు నాలాంటి వాడు ఈరోజు మార్పు చెంది స్త్రీలను పురుషులను అందరినీ కూడా జుట్లు పట్టుకుని బయటకి ఇచ్చిన చరిత్ర నాది. అలాంటి నేను మారానంటే, ఒక ఉన్మాదంలో నేను మారానంటే అది దేవుని కృప. వెరీ నెక్స్ట్ దేవుని యొక్క దీర్ఘశాంతం. దేవుని దీర్ఘశాంతం వల్ల నేను బ్రతికిపోయాను. తర్వాత నా మీద ఆయనకు కనికరం వచ్చింది. వెరీ నెక్స్ట్ టైం వచ్చింది చెప్పండి, దీర్ఘశాంతం. వెరీ నెక్స్ట్ టైం వచ్చింది దేవుని కృప వచ్చింది. దేవుని దీర్ఘశాంతం వల్ల పౌలు బ్రతికిపోయాడు. అన్ని అరాచకాలు చేస్తున్న పౌలు సంరక్షింపబడడానికి గల కారణం ఏంటంటే, సౌలుగా ఉన్నప్పుడు దేవుని యొక్క దీర్ఘశాంతం అక్కడ ఆయన మీద ఉన్నది. అక్కడ నుంచి దేవుని యొక్క కనికరము పౌలు మీదకి వచ్చింది. దేవుడు కనికరించాడు, జాలిపడ్డాడు. ఇతను ఎలాగైనా ఉపయోగించుకోవాలని అతని మీద జాలిపడ్డాడు. వెరీ నెక్స్ట్ పౌలు మీదకి వచ్చింది దేవుని కృప వచ్చింది. ఇది క్రమం అన్నమాట. మన జీవితంలో కూడా మనం రక్షణ పొందడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, మనం అనేకమైన అపరాధాలు, పాపాలు చేస్తున్నప్పుడు కూడా దేవుడు మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్నాడు. ఎన్నో తప్పిదాలు చేశాం. అబద్ధాలని, వ్యభిచార సంబంధమైన కార్యాలని, లేదంటే కార్యకలాపాలని, ఆలోచనలని, తలంపులని, అశ్లీలతని, రకరకాల లోక వ్యామోహాల్లో చిక్కుకొని పోయి దేవుణ్ణి విసర్జించిన కాలంలో కూడా మనం బ్రతికి బట్ట కట్టగలిగామంటే దానికి కారణము దేవుని దీర్ఘశాంతం వచ్చేసింది మన దగ్గరికి. వెరీ నెక్స్ట్ దేవుని కనికరం వచ్చేసింది. వెరీ నెక్స్ట్ ఫైనల్గా
దేవుని కృప వచ్చింది. అందుకే పౌలు గారు అంటాడు, నేను ఈ స్థితిలో ఉన్నానంటే దేవుని కృప, నేను మార్పు చెందగలిగానంటే దేవుని యొక్క దీర్ఘశాంతం. చూద్దాం ఒకసారి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో తన యొక్క పాపపు స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఒకసారి 12వ వచనం చూద్దాం. 12వ వచనం చూస్తే, పూర్వము నేను దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేస్తున్న గనక కనికరింపబడి తిని. చూస్తారా, క్రమము చూస్తున్నారా? ఒకప్పుడు నేను దోషకుడును హింసకుడును, అలాంటి నా మీదకి కనికరం వచ్చేసింది. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించును. తర్వాత 16వ వచనంలో అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తినే. నేను రక్షింపబడడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే నా మీదకు దేవుని యొక్క దీర్ఘశాంతం వచ్చింది, తర్వాత కనికరం వచ్చింది, వెరీ నెక్స్ట్ ఏమొచ్చింది చెప్పండి, కృప వచ్చేసింది. అర్థమవుతుందా? ఈ కృప, కనికరము, దీర్ఘశాంతము, ఈ 3 సందేశాలు మనకు వేరువేరుగా వింటున్నప్పుడే మనకు ఒక చక్కటి పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. అదే గమనించాలి. కృప ఎంత ప్రాముఖ్యమైనదో, కనికరం ఎంత ప్రాముఖ్యమైనదో, దీర్ఘశాంతం ఎంత ప్రాముఖ్యమైనదో. కృపను మనం ఎవరి పట్ల కూడా చూపించలేము. కృప చూపించేంత తలాంతులు కానీ గొప్ప జీవితాలు కానీ మనవి కావు. మనం మాత్రము ఆపదల్లో ఇబ్బందుల్లో ఉన్న వారికి కనికరం చూపించవచ్చు. దేవుడిచ్చిన అధికారం. దీర్ఘశాంతమును కూడా కలిగి ఉండాలని చెబుతున్నాడు. కానీ పౌలు లాంటి ప్రధానమైన పాపులు కూడా మారడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ దీర్ఘశాంతం అనే గుణాన్ని అక్కడ అప్లై చేయడం జరిగింది. అర్థమవుతుందా అండి? ఎలాంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు, దోషకుడు. హింసకుడు అంటే ఎవరినంటే వాళ్ళు కొట్టేవాడు, ఎవరినంటే వాళ్ళు గాయపరిచేవాడు. ఆ ప్రాంతాల్లో ఎవరు క్రైస్తవులుగా మార్పు చెందితే వాళ్ళందరినీ కూడా ఎలాగైనా సరే హింసించి గాయపరిచేవాడు. హింసకుడు, దోషకుడు. ఎవరు బైబిల్ పట్టుకున్నా, ఎవరు వాక్యం వింటున్నా, ఎవరు వాక్యాలు చెబుతూ ఉన్నా, ఎవరు ఏ ఇళ్లల్లో ఉండి గృహకూడికలు పెట్టుకుంటున్నా, ఇంటింట అందరూ కూడా వేరు చేరి యేసుక్రీస్తు నామాన్ని స్మరిస్తూ ఉంటే అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ కూడా దూషించేవాడు. హింసకుడును, దూషకుడును, అనేకులకు నేను హాని చేశాను. అలాంటి నేను పాపులలో ప్రధాన పాపినను నేను మారడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని యొక్క దీర్ఘశాంతము. యేసుక్రీస్తు యొక్క దీర్ఘశాంతం వల్లనే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండగలిగానని పౌలు గారు ఇస్తున్న సాక్ష్యము. దేవుడు ఎంత సాత్వికము కలిగిన వాడు, దేవుడు ఎంత దీర్ఘశాంతము చూపించాడో. ఏంటి పౌలు, నన్ను నమ్ముకున్న వారినే హింసిస్తావని దేవుడు అంటే యాక్షన్ తీసుకుంటే సంఘము పౌలను కలిగి ఉండేదా? అందుకే ఓపిక వలన మనం మనుషులను సంపాదించుకుంటాము. సహనము వలన, దీర్ఘశాంతం వలన మనము మనుషులను సంపాదించుకుంటాము. దానికి ది బెస్ట్ ఎగ్జాంపులే పౌలు జీవితము. అక్కడ ఉగ్రత చూపించి పౌలను లాగిపెట్టి కొడితే పౌలు ఎక్కడికో పారిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు సౌలుగా ఉన్నప్పుడు. అలా కొట్టకుండా అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడిని కూడా దేవుడు ఇటు మార్చగలిగాడు. దానికి కారణం ఏంటంటే దేవుడు కలిగి ఉన్న దీర్ఘశాంతం. ప్రియులారా, మరొక సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ముందుకెళ్దాం. ప్రియులారా, మరి ప్రారంభంలో నోవహు గారి దినాల్లో జరిగిన దీర్ఘశాంతం గురించి మనం మాట్లాడుకుందాము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ప్రియులారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకి, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది మాత్రం నీటి ద్వారా రక్షణ పొందిరి. కానీ ఏ దినాల్లో జరిగిందనంటే దేవుని దీర్ఘశాంతం వలన ఈ 8 మంది కూడా కాపాడబడ్డానికి, ఆ ఓడను సిద్ధపరచుకునే అవకాశం ఇవ్వడానికి,
సుమారు ఈ ఓడ సిద్ధపరచడానికి 100 నుంచి 120 సంవత్సరాలు అయితే ఈ 120 సంవత్సరాలు కూడా ఈ నోవహు కుటుంబం సువార్త ప్రకటించింది. అనేక మందికి తన యొక్క దీర్ఘశాంతమును చూపించి మారండి మారండి, ఓడలోనికి రండి రండి అని అనేక రకాల అవకాశాలు ఇచ్చినప్పుడే కూడా ఉపయోగించుకోలేదు. ఆ దీర్ఘశాంతాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు బ్రతికి ఓడలోకి వెళ్ళి బట్టకట్టి మరలా జీవాన్ని చూడగలిగారు. కానీ దీర్ఘశాంతాన్ని ఉపయోగించుకొని వారు ఏం చేశారు చెప్పండి? జలప్రలయంలో చచ్చిపోయారు. అందుకే పిల్లరా, దేవుని దీర్ఘశాంతాన్ని మనం తేలిగ్గా తీసేయడం అంత మంచిది కాదు. ఆ దీర్ఘశాంతమును మనము ఎంత చక్కగా వినియోగించుకుంటే మన జీవితాలకు అంత మంచిది ప్రియులారా. భక్తిహీనులు మార్పు చెందడానికి కూడా మరి దీర్ఘశాంతము ఎంతో అత్యంత అవసరమైనదిగా మనము గమనించగలగాలి. ఎందుకంటే మరి దేవుని యొక్క పిల్లలను దేవుని దీర్ఘశాంతం ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది. మరి కాబట్టి దేవుని యొక్క దీర్ఘశాంతముల గురించి మరిన్ని విషయాల్లోనికి మనము ముందుకెళ్దాం పిల్లరా. మరొక వాక్య లేఖన భాగాన్ని చూద్దాం. ప్రతి ఒక్కటి కూడా వేరు సందర్భాల్లో దేవుడు తన ప్రజల పట్ల, అవిధేయుల పట్ల కూడా వారిని మార్చడానికి, అలాగే తన ప్రజలను కూడా మార్పు చెందించడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చడం. ఈవెన్ ఇశ్రాయేలీయులు బబులోను చెరలోనికి వెళ్ళకముందు, యూదులు బబులోను చెరలోనికి వెళ్ళకముందు కూడా వారితో ప్రవక్తలను పంపించి, సేవకులను పంపించి, కాపురులను పంపించి, అనేక రకాలైన వర్తమానాలు పంపించి తన యొక్క దీర్ఘశాంతం వల్ల రాబోతున్న బబులోను చెరను కూడా కొన్ని సందర్భాల్లో ఆయన ఆలస్యం చేయించడం. ఎందుకనంటే దీర్ఘశాంతుడు కాబట్టి. ఈ పాటికి మీరు అయిపోవాల్సిన వారు, ఈ పాటికి మీరు చెరలోనికి వెళ్ళిపోవాలి, ఈ పాటికి మీరు శిక్షను అనుభవించాలి. కానీ దేవుని యొక్క దీర్ఘశాంతం వల్ల ఇంకా కొంచెం కాలము అలా వారిని ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అందుకే యెషయా భక్తుడు అంటున్నాడు, యెషయా గ్రంథం 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో మనము సందర్భము కొరకు 16 నుంచి మనం చదువుకున్నట్లయితే, 16 నుంచి చదివితే వారు ఏమనుకుంటున్నారంటే, మేము పారిపోతాము, నెబుకద్నెజరు దాడి చేసినా పర్లేదు, ఇంకొకటి దాడి చేసినా పర్లేదు, మేము పారిపోవడానికి మాకు చాలా మార్గాలు ఉన్నాయి, మాకు సైన్యం ఉన్నది, మాకు అంతా బాగున్న రాజులు, కోటలన్నీ బాగున్నాయి, అసలు మేము టచ్ చేయగలడని చాలా ధీమాతో ఉన్నారు. ఆల్రెడీ దేవుడు తన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా చెప్పిస్తున్నాడు సంగతులు. నైనా రాబో ఉగ్రత అంత మామూలు ఉగ్రత కాదు, తట్టుకోలేరు, మీ వల్ల కాదు, మీ సైన్యం సరిపోదు, మీ బలం సరిపోదు, ఎందుకంటే నేను మీ పక్షాన్ని నిలబడాలని అనుకోవట్లేదు, దయచేసి మార్పు చెందండి అని ఎన్ని పర్యాలు చెబుతూ ఉన్నా వీళ్ళు అనుకుంటున్నారు, అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రములెక్కి పారిపోదుమంటిరి, కాగా మీరు పారిపోవలసి వచ్చును, మేము ఒడిగల గుర్రములెక్కి ఎక్కిపోయేదమంటిరే, కాగా మిమ్మల్ని తరుము వారు ఒడిగల వారుగా నుందురు. మీరు ఒడిగల వారు అనుకుంటే మిమ్మల్ని మించిన ఒడిగా వచ్చేస్తారు, మిమ్మల్ని మించిన వేగంతో వస్తారు. 17వ వచనంలో, మీరు పర్వతముల మీదుండు కొయ్యవలను, కొండ మీదుండు మరి జెండా వలను అగు వరకు ఒకని గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయేదరు, 5గురు గద్దింపునకు మీరు మొత్తం పారిపోతారు. కాబట్టి దేవుడిగా నేనేం చేస్తానంటే, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. వాళ్ళ యొక్క ఇంకా రాకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, మీరు మారడానికి దేవుడు మీ పట్ల దయ కలిగి ఉన్నాడు. దీర్ఘశాంతము, ఆయన కరుణ, దీర్ఘశాంతం ఇక్కడ ప్రత్యక్షపరచబడుతుంది పిల్లరా. వాళ్ళు ఇంకా రాకపోవడానికి దేవుడు వారిని ఆపుతున్నాడు. లేకపోతే ఈ పాటికే ఈ భూభాగము, యెరూషలేము, యూదయ ప్రాంతాలని కూడా శ్మశానముగా మారిపోవాలి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఆ రోజుల్లో దొరికినట్లు చంపేసేవాళ్ళు, వీళ్ళు పనికిరారనుకుంటే వాళ్ళని వదిలేసేవాళ్ళు, పారిపోతున్న వాళ్ళని ఎదోమీలు చంపేసేవాళ్ళు. ఇక మిగిలి కొంచెం బలము కలిగిన వారు ఉంటే వారిని తీసుకుని చెరలోని తీసుకెళ్ళిపోయారు. బబులోనీల దాడిలో ప్రజల యొక్క గ్రూపులు మనం గమనిస్తే 4 గ్రూపులుగా విడిపోయారు. అనేకులు ఎదురు తిరిగిన వారందరూ కూడా చచ్చిపోయారు. లొంగిపోయిన వారిలో మంచి వాళ్ళేమో చెరలోనికి వెళ్ళిపోయారు, కొంచెం బలహీనులు, వృద్ధులేమో అక్కడే విడవబడ్డారు. పారిపోవాలని ప్రయత్నం చేసిన వారు మాత్రము ఎదోమీల చేతికి చిక్కి ఎదోమీల చేతుల్లో చచ్చిపోతారు. అలాంటి భయంకరమైన ఉగ్రత రాబోతుందని చెప్పి ఆ ఉగ్రతను ఆలస్యం చేసినప్పటికి కూడా ఆ దేవుని యొక్క దీర్ఘశాంతం అర్థం చేసుకోకుండా తృణీకరిస్తే చివరికి ఏం జరిగింది చెప్పండి? దేవుడు చెప్పినట్లుగానే
దాడి జరిగింది, అందరూ చచ్చారు, మిగిలిన వాళ్ళు విడబడ్డారు, ఇంకా మిగిలిన వాళ్ళు చెరలోనికి వెళ్ళిపోయారు. అందుకే పిల్లరా, దేవుడు మన మీద ఇంత దీర్ఘశాంతం చూపించి మనల్ని మారమని, ఇంకా ఈ వాక్యాలు వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ఇంకా ఏదైనా లోపము వాక్యం మనకు తెలియజేస్తే కనుక మార్చుకోవాలి. అంతేగాని ఏం కాదులే అనుకుంటే కనుక ఏదైనా అయిపోయిన తర్వాత నువ్వు ఆలోచించడానికి ఉండవు. సో గమనించగలగాలి. ఇశ్రాయేలు చేసిన మిస్టేక్ అదే. బబులోను చెర గురించి ఎన్నో పర్యాయాలుగా ఎంతోమంది దేవజనుల చేత, ఎంతోమంది ప్రవక్తల చేత ఎంతో చక్కగా చెప్పిస్తూ వస్తూ ఆయన దీర్ఘశాంతము కలిగి ఆ యొక్క దాడిని ఆలస్యం చేస్తూ వస్తున్నప్పుడు కూడా వీళ్ళు మార్పు నందలేదు. ఎంత భక్తిహీనులు అంటారు చెప్పండి. ఇలాంటి భక్తిహీనులు కూడా దేవుడు కాపాడాలని తన దీర్ఘశాంతం అనే మరి చక్కటి స్వభావాన్ని, అక్కడ సౌమ్యను ఉపయోగించి వారిని కాపాడాలనుకున్నాడు. కానీ వారు ఉపయోగించుకోలేదు. మరొక సందర్భం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం చూద్దాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథములోని 20వ అధ్యాయము 17వ వచనం చూస్తే అయినను వారు నశించిపోకుండానట్లు వారి యందు కనికరించి అరణ్యములో నేను వారిని నిర్మూలము చెయ్యకపోతిని. ఇశ్రాయేలు యొక్క జీవితాలు ఎప్పుడు చూడు దేవుని మీద తిరుగుబాటు చేయడమే. 13వ వచనంలో, అయితే అరణ్యమందు ఇశ్రాయేలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలనని నేను ఇచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములో కూడా అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయదనని అనుకొంటిని. అలాంటి సందర్భాల్లో కూడా దేవుని తృణీకరించేసిన 14, 15, 16 ఈ యొక్క వచనాలన్నీ చూస్తే ఎన్నో తప్పిదాలు చేశారు. 15వ వచనంలో, వారు తమకిష్టమైన విగ్రహములను అనుసరింపవాలని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచదగా ఇచ్చదనని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టునైనా సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి వారిని రప్పింపనని వారిని అరణ్యంలో ఉండగానే నేను ప్రమాణం చేసి తినే. ఎంతగా శోధించారు చూడండి. అయినను వారు నశించిపోకుండానట్లు వారు ఎందుకు కనికరించి అరణ్యంలో నేను వారిని నిర్మూలము చెయ్యకపోతిని. అయినప్పటికీ దాన్ని ఉపయోగించుకుని ఎవరైతే ఉన్నారో వారిని తీసేశాను. ఉపయోగించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ముందుకు కొనసాగారు. దేవుని యొక్క కనికరము, దీర్ఘశాంతం ఎవరైతే ఉపయోగించుకున్నారో వారు ముందుకు కొనసాగారు. ఉపయోగించుకోకుండా దైవ ధిక్కారమునకు, ఆయన హెచ్చరికలను ధిక్కరించిన వారు ఎవరైతే ఉన్నారో, తృణీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అరణ్యములో నేల రాలిపోయారు. దేవుని దీర్ఘశాంతమును ఎంత ఉపయోగించుకుంటే అంత మంచిది. నువ్వు పాపము చేసినా సరే ముందు దగ్గరికి రా. దేవుడే దిక్కను ముందుకు వస్తే నీ పాపాలను, నీ దోషాలని, అతిక్రమాలని పరిహరించి దీర్ఘశాంతము చూపించి నీ మీద కనికరించి నీ మీద కృప చూపించి నిన్న రక్షణలో దేవుడు చక్కగా కొనసాగిస్తాడు. అలాంటి దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు. ఒక వ్యక్తిని చంపడం అంటే అంత ఈజీ కాదు. చాలామంది అంటారు 6 లక్షల సైన్యాన్ని చంపేశాడు కదా అంటే నో. ఆ చంపక మునుపు వారు చేసిన అనేకమైన వికృత శాస్త్రాలు, హేయమైన క్రియలు, అనేకమైన వాటిని భరించాడు. ఎన్ని మారులు గద్దించినా విననల్లకపోతే హఠాత్ మరణం, మరి నిశ్చయముగా హఠాత్ మరణం అన్నాడు. అక్కడ జరిగింది అదే. ఆయన దీర్ఘశాంతను ఉపయోగించుకున్న వారు మరలా 6 లక్షల సైన్యం మరలా తయారు చేసి మరలా ముందుకు కొనసాగింది సేనలో. అది దేవుని యొక్క స్వభావము. చరిత్రలో ఎలాంటి సందర్భాలు కోకొలలు ఉన్నాయి. మనం వాటిని గమనించుకుంటూ ఉంటే మన జీవితానికి ఎంతో శ్రేష్టమైన భక్తులు మనం ఎదుగుతాం. దేవుడు మనకు బాగా అర్థమవుతాడు. అప్పుడే అర్థమవుతాడు. దేవుని గురించిన ధ్యానము ఈ విధంగా అన్ని విషయాలు ఆయన కలిగి ఉన్న అన్ని క్యారెక్టర్లు కనుక మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే కనుక దేవుడు మనకు అర్థమైతే మన జీవితంలో ఆయన్ని మాత్రం విడిచిపెట్టమంటే అసలు అవకాశమే లేదు. తర్వాత రోమపత్రికలో ఒక మాట మనకు తెలుసు కదా, 3వ అధ్యాయంలో, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు కానీ అందరూ బ్రతికారుగా. పాపం చేసిన ప్రతోడు బ్రతుకుతున్నాడు. దానికి కారణం ఏంటి చెప్పండి? రోమపత్రిక 3వ అధ్యాయము
23వ రోమపత్రిక 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు కదా. అయితే పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరిచాడు. అడన్నాడు చూడండి, తన ఓరిమి వలన అంటే దేవుని యొక్క దీర్ఘశాంతము వలన. పూర్వం అనేకమైన పాపాలు చేశారు, అయినప్పటికీ కూడా మీరు రక్షింపబడ్డానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే దేవుడు ఓర్పు కలిగిన వాడు, దేవుడు సహనము కలిగిన వాడు, దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు. ఆ దీర్ఘశాంతం అనే క్వాలిటీని మనం ఎంత ఉపయోగించుకుంటే అంత మంచిది. ఆ దీర్ఘశాంతుడే కదా ఇప్పుడు తప్పు చేసి ఇప్పుడు పాపం చేసి మరలా నేను దేవా క్షమించంటే క్షమిస్తాడనంటే దేవుని యొక్క దీర్ఘశాంతానికి కూడా ఇప్పటి వరకు వినదు ఒక ఎత్తు అయితే, ఇక మీద మనం వెళ్ళాల్సింది ఇంకో ఎత్తు. ఆ దీర్ఘశాంతానికి కూడా ఒక లిమిట్ ఉంది దేవునికి. ఓర్చుకుంటాడు. ఒక డెస్టినేషన్ వస్తుంది, అక్కడ మెడలో వంచేస్తాడు. అందుకే దేవుడు ఎంత దీర్ఘశాంతంతో మనల్ని ప్రేమిస్తున్నారో, ఆయన దీర్ఘశాంతం మన మీద చూపిస్తున్నప్పుడే, ఆయన సహనము ఓర్పు చూపిస్తున్నప్పుడే మనం సరెండర్ అయిపోవాలి. దాన్ని మనము ఆసరాగా తీసుకుని మనం దాన్ని వృధా చేస్తే కనుక నొక్కి పట్టుకుని తాట తీసి నారొలు చేస్తాడు. జాగ్రత్త, దేవుడు అలాంటి వాడు కూడా. ఎందుకంటే దేవుని యొక్క దీర్ఘశాంతము ఎంత గొప్పదో ఆ దీర్ఘశాంతానికి దేవుడు ఒక పాయింట్ పెట్టాడు. ఆ ట్రిగ్గర్ పాయింట్ వరకు దేవుడు ఓర్చుకుంటాడు. నీలో గనక మార్పు చెందకపోతే అక్కడ యాక్షన్ తీసుకుంటాడు. చరిత్రలో అదే అనేక మంది మరణించారు దేవుని యొక్క మాటకు ఎదురెళ్ళి వ్యతిరేకంగా. దాని కారణం ఏంటంటే దేవుడు వారి మీద దీర్ఘశాంతం చూపించలేదనంటే ఎన్నో సందర్భాల్లో దీర్ఘశాంతం అప్లై చేశాడు. వారు అలవాటు చేసుకోలేదు, దానికి అలవాటు పడలేదు. ఆ విషయంలో తమ జీవితాలు మార్చుకోలేదు. ఒక పాయింట్ రాగానే ఇక ఎంత నువ్వు మొత్తం తిరిగి దండాలు పెట్టినా సరే, పొర్లి దండాలు పెట్టినా వారిని ఉంచలేదు దేవుడు. చూద్దాం ఒకసారి ఇర్మియా గ్రంథములో 44వ అధ్యాయము, 22వ వచనం చూద్దాం పిల్లారా. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనంలో యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయకృత్యములను ఎంచడం అంటే లెక్క పెడుతున్నాడు. ఎంచడం అంటే చెప్పండి, కౌంటింగ్. మనుషులు చేస్తున్న హేయక్రియలు ఏవైతే ఉన్నవో, మనుషులు చేస్తున్న పాపాలు ఏవైతే ఉన్నవో, కౌంటింగ్. ఆ కౌంటింగ్లో నీ పాపములు గనక పొర్లిపోతే గనక, నీ పాపాలు పొర్లిపోతే అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి, హేయకృత్యములు ఎంచి ఇకను సహింపలేకపోయేను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను, ఎడారిగాను, శాపాస్పదముగాను, నిర్జనముగాను ఆయన చేసెను. ఈరోజు మీ మీద ఇన్ని దాడులు జరగడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, దేవుడు ఎన్ని సందర్భాలు మీకు ఎన్నో మేలు చేసి, ఎన్నో ప్రవక్తల ద్వారా, ఎంతోమంది ద్వారా, సేవకుల ద్వారా చెప్పినా మీరు ఉపయోగించుకోలేదు. మీ పాపాలు పండాయి. మీ లెక్క చూసినప్పుడు ఆయన సన్నిధిలో నీ లెక్క తక్కువగా కనబడిందని బెల్షాస్సరుతో ఎలాగైతే చెప్తాడో, ఇక్కడ కూడా ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులారా మీ లెక్క అయిపోయింది, జాగ్రత్త. యూదులారా, ప్రత్యేకించి యూదులారా మీ లెక్క అయిపోయింది. ఇశ్రాయేలీయులేమో అష్షూరు చెరలోనికి, యూదులేమో బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుని యొక్క దీర్ఘశాంతానికి ఏముండదు చెప్పండి, లిమిట్ ఉంటుంది, పరిమితులు ఉంటాయి, లిమిటేషన్స్ కలిగి ఉన్నవాడు. నువ్వు ఎప్పటికంటే కాదు. పెళ్ళైన దగ్గర నుంచి భర్త కొడుతున్నాడు, తిడుతున్నాడు, టార్చర్ చేస్తున్నాడు, మరి శారీరకంగా, మానసికంగా, లైంగికంగా రకరకాల టార్చర్లు చేస్తున్నాడు అనుకోండి, ఆ స్త్రీ ఎంత భూమి లాంటి స్త్రీ అయినా సరే, ఏమంటారు, ఆడదానికమ్మా భూమికున్నంత ఓపిక ఉండాలంటారు. ఎంత భూమికున్నంత ఓపిక ఆడదానికి ఉన్న, స్త్రీకి ఉన్న, ఏం చేస్తే చెప్పండి, ఒకానొక రోజు కర్రో సుత్తో, అవునా, చేతిలో ఏదో ఒకటి ఉంటే ఏదో ఒకటి వేసి వాళ్ళని కాపాడుకోవడానికి వేసి కొట్టేస్తారు. అందుకే
దేవుడు కూడా అంతే. ఓర్చుకుని ఇక ఎంత చెప్పినా వీడిలో మార్పు రాదు అనే ఆలోచన దేవునిలోకి వస్తే కనుక నీ మీద యాక్షన్ ప్లాన్ అనేది ఖచ్చితంగా దేవుడు అమలు చేసేస్తాడు. అదే యూదులకు జరిగిన ఘోరమైన దాడి, బబులోనీల దాడి, భయంకరమైన దాడి. అది ఎంతో అందంగా సుందంగా కట్టబడిన యెరూషలేము దేవాలయం, పట్టణము, ప్రాకారాలు, గోడలు, సమస్తము, భవనాలు, బిల్డింగులు, సుందరమైన బిల్డింగులన్నీ కూడా తగలబెట్టేశారు. చూసారా? దేవుని మందిరమే కదా, దేవుడు మందిరాన్ని కాపాడుతాడు అనుకున్నారు అందరూ. ప్రవక్తలు చెబుతూ ఉంటే వాళ్ళు నమ్మలేదు. పోండి, మరి మందిరం పాడవడం ఏంటి, మందిరం తగలబెట్టడం ఏంటని. మందిరం తగలబెడితే దేవుడు ఏం చేస్తున్నాడు? అందరూ కూడా వ్యతిరేక పవనాలు ఆలోచించారు. కానీ దేవుడు, నీవు ప్రయోజనకారిగా లేనప్పుడు ఆ మందిరం కూడా దానివల్ల కూడా పెద్ద ప్రయోజనం లేదు. ఎంత బంగారం పోసి కట్టారు చెప్పండి అండి, అవునా? అలాంటి మందిరాన్ని కూడా దేవుడు తీసేసాడనంటే దేవునికి ఏ రేంజ్లో కోపం వచ్చేదో గమనించాలి. ఎందుకంటే దేవుడు సాత్వికుడు, దీర్ఘశాంతం అన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా అన్ని సందర్భాల్లో దీర్ఘశాంతం ఏమీ లేదు. ఏంటి, నా దేవుని మందిరాన్ని, నా దేవుని ఇల్లుని వ్యాపారపుటిల్లుగా మార్చడం. అందరిని ఏం చేశాడు చెప్పండి? కొరడాలు పెట్టుకుని అందరిని కూడా తరిమేశాడు. ఒక లిమిట్ ఉంటుంది దీర్ఘశాంతానికి కూడా. ఆ లిమిట్ని వీళ్ళు చూపించారు ఇక్కడ. వాళ్ళు మాట విని వారు మారితే వాడికి మంచిదన్నారు. వినకపోతే ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే కనుక మరి నిశ్చయంగా నీకు హఠాత్ మరణమే. అలా చాలామంది చచ్చిపోయారు. బైబిల్లో. భక్తులుగా ఉండి భక్తిని విడిచిపెట్టి దేవుని విసర్జించి బ్రతికిన వారికి వాళ్ళని కూడా దీర్ఘశాంతము కాపాడలేకపోయింది. కారణం ఏంటంటే దీర్ఘశాంతాన్ని కూడా వారు తన్నేశారు, దీర్ఘశాంతాన్ని కూడా వారు తృణీకరించేశారు. మాకొద్దు. అందుకే ప్రియులారా, తప్పు చేస్తున్నా కూడా మనం ఇంకా బ్రతుకున్నామంటే దేవుని దీర్ఘశాంతమే. కానీ ఇలాగే తప్పులు చేస్తూ చచ్చిపోయామనుకుంటే కనుక ఇక మరణించిన తర్వాత దీర్ఘశాంతం మనకు అప్లై కాదు. ఈరోజు బాగున్నాం కదా, ఈరోజు క్షేమంగా ఉన్నాం కదా అనుకుంటే ఎప్పటి వరకు అంత బాగుండి రక్షణ లేకుండా, రక్షణ నుండి కూడా పాపములో ఉండి బ్రతుకుతూ ఉంటే కొంతకాలమే నేను కాపాడేది. ఈ జీవితం అయిపోయిన తర్వాత దేవుని దీర్ఘశాంతం నిన్ను కాపాడదు. దేవుని దీర్ఘశాంతం వల్ల నువ్వు రక్షించుకోవాల్సింది, నువ్వు మార్పు చెందవలసింది ఇక్కడ ఉండగానే. అది నీకు శ్రేయస్కరము. అందుకే పిల్లరా, భక్తిహీనులను కూడా మార్చడానికి దేవుడు ఎంతో ప్రయాసపడ్డాడు. ఎన్నో అవకాశాలు ఇచ్చే వారిని మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కాబట్టి పిల్లరా, దుష్టులైన వారిని దేవుడు మరీ ఎక్కువ కాలం భరించాలని కూడా అనుకోడు. ఎందుకంటే దేవుని యొక్క దీర్ఘశాంతానికి పరిమితులు ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే ప్రసంగి ఒక మాట అంటున్నారు, చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయము 11వ వచనం చూద్దాం పిల్లరా. ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయము 11వ వచనం చూస్తే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుచున్నారే. అంటే ఒక తప్పు చేశాడు, వెంటనే శిక్ష రావట్లేదని ప్రజలు ఎలా ఉన్నారు చెప్పండి? ఏం కాదు, శిక్ష లేదు కాబట్టి ఇంకా తప్పులు చేసుకోవచ్చు అని అంటే, ఒకానొక దినం ఉన్నది బిడ్డ, ఆ రోజు నువ్వేదో తప్పించుకోలేవు. ఈరోజు తప్పుకి ఈరోజు శిక్ష రాలేదని నువ్వు సంబరపడిపోవద్దు. ఈరోజు పాపానికి ఈరోజు శిక్ష రాలేదని నువ్వు సంబరపడద్దు. ఒకానొక రోజు నీ బ్రతుకు బండారం అంతా కూడా తెరిచిన పుస్తకంలా అక్కడ చూపించి వరసపడి నిన్ను గద్దించి నీకు శిక్ష అమలు చేస్తాడు. ఆ రోజు కొరకు నువ్వు ఎదురు చూడు, జాగ్రత్త. ప్రతిసారి దీర్ఘశాంతం మీద డిపెండ్ అవ్వకు. ఆయన దీర్ఘశాంతం నిన్ను కాపాడుతుంది. దాన్ని ఉపయోగించుకుని నీ భక్తిని బ్రతుకును మార్చుకో, నువ్వు సంరక్షించబడతావు. లేదు దేవుడు దీర్ఘశాంతంలో ఏమి చేయాలని ఆయనకు దీర్ఘశాంతాన్ని చేతకానితనంగా నువ్వు అనుకుంటే కనుక నీ అంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు, నీ అంత దుష్టుడు ఇంకొకడు ఉండడు, నీ అంత అపరాధి ఇంకొకడు ఉండడు. ఎందుకంటే దేవుని యొక్క దీర్ఘశాంతం ఏముంది చెప్పండి? పరిమితి ఉన్నది. పరిమితి లిమిట్ ఉన్నది. ఆ లిమిట్ దాటిన తర్వాత నీ లెక్కలన్నీ, నీ పాపాలన్నీ కౌంట్ చేసి ఆయన ఇంకా సహించడిగా నిన్ను వేసేస్తాడిగా, తీసేస్తాడు. అందుకే ప్రియులారా, జాగ్రత్త పడితే మన జీవితాలకి మంచిది. మరిన్ని మాటలతో మనం ముందుకెళ్దాం ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము
5-6 వచనాలు చూద్దాం పిల్లరా. రోమపత్రిక 15వ అధ్యాయము 5-6 వచనములు చూసినట్లయితే 5-6 వచనంలో, మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారి ఉండినట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవుడు. అంటే ఓర్పుకు కర్త ఎవరనంటే దేవుడే. సమస్తమైన ఓర్పు, ఓపిక, సహనము, దీర్ఘశాంతానికి కర్త ఎవరు చెప్పండి? దేవుడే. అలాంటి దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారు కాబట్టి ఆయన్ను పోలి నడుచుకొనుడి. మీరు దేవుని పిల్లలైతే మీరు దేవుణ్ణి పోలి నడుచుకోండి. బైబిల్లో ఎన్నో సందర్భాల్లో రాయబడిన మాట. ఉదాహరణకు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, మీరు దేవుని పిల్లలైతే కనుక ఆయన పోలి నడుచుకునండి. ఇందుకే దేవుడు ఏంటి చెప్పండి? ఓర్పునకు కర్త అయిన, ఓపికకు కర్త అయిన, దీర్ఘశాంతమునకు కర్త అయిన మీరు ఆయనను పోలి నడుచుకోవాలి. కొలసి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, కొలసీలకు రాసిన పత్రిక 3:12 చూస్తే, కాగా చూస్తున్నారా? కొలసి పత్రిక 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి. దేవుడు కలిగి ఉన్న ఈ క్వాలిటీని మనలో కూడా దేవుడు చూడాలనుకుంటున్నాడు. మీరు ఎన్ని తప్పులు చేస్తున్నా దీర్ఘశాంతము కలిగి ఎలాగైతే ఉంటున్నానో మీరు కూడా ఎదుటివారి పట్ల అలాంటి దీర్ఘశాంతము కలిగి ఉండండి. నోరు జారకండి, చెయ్యి జారకండి, ఎవరిని కూడా గాయపరచకండి. ఎదుటివాడిని నీ పట్ల తప్పు చేస్తే ఒకసారి నీవు దేవుని పట్ల ఎన్ని తప్పులు చేసావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అదే చెప్తున్నాడు. దీర్ఘశాంతులే కనుక ఈ లోకంలో ఉంటే ఇక్కడ హత్యలు జరగవు, అత్యాచారాలు జరగవు, గొడవలు జరగవు, కొట్లాట్లు జరగవు, కలహాలు జరగవు, కుటుంబాల్లో వేదనలు ఉండవు, బాధలు ఉండవు, చీటుపోటు మాటలు ఉండవు, గొడవలు ఉండవు, కలహాలు ఉండవు, ఏముండవు. ఎందుకు ఈరోజు కుటుంబాల్లో ఇన్ని సమస్యలు అంటే మనుషులకు ఏం లేదు చెప్పండి, వాళ్ళకు ఓపిక లేదండి. ఎన్ని చెప్తే మాత్రం ఏం ప్రయోజనం అంటారు చివరికి. ఆమెకి ఓపిక లేదు, ఈయనకి ఓపిక లేదు. ఓపిక లేనిది మనం ఏం చెప్తామండి? కుటుంబ సంసారం అంటేనే ఓపికగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ఓపికగా ఉండాలి. ఎంత ఓపికగా ఉంటే ఆ బంధము 3 పువ్వులు కాదు 30 పువ్వులు అవుతుంది, 60 కాయలు అవుతుంది. నిజం. మన జీవితంలో అంత ఓపికగా ఉండాలి, అంత సహనం, అంత దీర్ఘశాంతం. ఎందుకంటే దేవుని క్వాలిటీ అది. దాన్ని మనం ధరించుకోవాలని చెబుతుంది లేఖనము. ఓపిక, 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 ఓపిక. నోటికి పని చెప్పి ఎదుటి వ్యక్తిని దూరపరచుకోవడం ఎంతసేపు చెప్పండి? 1 సెకండ్ చాలు. నోటుకున్న దురదంతా తీరిపోయేలా మాట్లాడితే అవతల దూరం అయిపోతారు. అలా కాకుండా ఒక 2 నిమిషాలు మనం ఓపికగా ఉంటే ఏం చేయాలి అని దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఎంత ఓపికగా ఉన్నాడో. అసలు చిన్నప్పటి నుంచి నేను చేసిన తప్పులు, నేను చేసిన పాపాలు, నేను చేసిన అతిక్రమాలు, ఒక దొంగగా, ఒక దోషకుడిగా, ఒక హానికరుడిగా, ఒక హింసకుడిగా, ఎన్నో రకాల బూతులు మాట్లాడిన వాడిగా, వ్యభిచార సంబంధమైన తలంపులు కానీ, ఎన్నో రకాల పాపాలు కదా మనిషి హృదయంలో. ఇన్ని పాపాలు ఈ చిట్టి హృదయంలో పొంగి పొంగి పొర్లిపోతూ ఉన్నా సరే దేవుడు అన్నిటిని చూసి ఈ మట్టి మనిషికి మారే అవకాశం ఇచ్చాడే కానీ ఆయన చంపేద్దాం అనుకోలేదు దేవుడు. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క దీర్ఘశాంతము వలననే ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారనే సత్యాన్ని మనం మర్చిపోదు. అందుకే మనము కూడా ఎదుటివారి పట్ల తప్పు చేస్తే, ఎదుటివారు మన పట్ల తప్పు చేస్తే దీర్ఘశాంతం కలిగి, ఓపిక కలిగి క్షమించుటకు సిద్ధమైన హృదయాలుంటే కుటుంబ బంధాలు, సమాజ బంధాలు, ఆత్మీయుల బంధాలు, సంఘ బంధాలు అన్నీ కూడా ఎంత శ్రేయస్కరంగా ఉంటాయో అనండి. గమనించాలి. క్రిస్టియానిటీలో ఈరోజు ఈ క్వాలిటీ మిస్ అయిపోతుంది. సేవకులు కొట్టేసుకోవడానికి, విశ్వాసులు కొట్టేసుకోవడానికి, కుటుంబాలుగా గొడవలు పడడానికి, నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు ఎలాంటి ఓర్పుకు, సహనానికి కర్తగా ఉన్నాడో అలాంటి కర్త అయిన దేవుడిని మనము అనుసరిస్తున్నామని అనుకుంటున్నాము కానీ ఈ కళ్ళకు గుడ్డితనం వచ్చేసింది. ఆ దేవుడు మనకు కనబడట్లేదు, ఆ దేవుని గుణాలు మనకు కనబడట్లేదు, ఆ దేవుని స్వభావం మనకు కనబడట్లేదు, ఆయన దేవుని యొక్క క్యారెక్టర్ మనకు కనబడట్లేదు. అందుకే ఆ క్యారెక్టర్ని కనుక మనం కళ్ళు తెరవబడి చూస్తే కనుక మనం కూడా ఆ క్యారెక్టర్లోనికి వెళ్ళిపోతాం.
ఎంతో తగ్గింపు, ఎంతో విధేయత, మాట మృదువైనది, తగ్గింపు తగ్గింపు తగ్గింపు. ఎవడు ఊరికే హెచ్చించుకోడు చెప్పనా? కళ్ళకి గుడ్డెవడే, ఆత్మీయ గుడ్డితనంతో ఎవడైతే ఉంటాడో వాడే ఊరికే ఎగిసెగిసి పడతా ఉంటాడు. ఎందుకంటే వాడికి దేవుడు అర్థం కాలేదు. వాళ్ళు థియాలజీలు చెప్పినా, బైబిల్లో గొప్ప గొప్ప విషయాలు చెప్పినా, లేదంటే పెద్ద పెద్ద ప్రసంగికులుగా పిలువబడుతున్నా, అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ ప్రసంగికులుగా పిలువబడుతున్నా సరే, ఈ గర్వం అనేది ఉంటే కనుక మనుషుల్లో కష్టం. దీర్ఘశాంతం ఓపిక లేకపోతే కనుక కష్టమే. వాళ్ళకి దేవుడు అర్థం కాలేదు, వాళ్ళకి పరలోకం అయితే రాదు. గమనించగలగాలి. ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయం అంటే బంధాలను సరిచేసేది, జీవితాలను మార్చేది, మనుషులు కలిసి ఉండడానికి ఇచ్చే ఒక చక్కటి బంధం ఇది. అందుకే చివరిగా ఒక మాట చూసుకుని తర్వాత మరొక మాట చూసుకుని మనం ముగించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూద్దాం పిల్లరా. లేదంటే మొదటి నుంచి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ హృదయం వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఎవ్రీవన్. జీవితాల్లో సమాధానం అనే బంధం ఉండాలి. బాండ్ ఆఫ్ పీస్ అంటాడు. బాండ్ ఆఫ్ పీస్, సమాధానం అనే బంధం మీలో ఐక్యం కలగజేయాలి. సేవకులుగా, విశ్వాసులుగా మీరే ఐక్యత లేకపోతే, డినామినేషన్లని, వాక్యాలను, ఇంకొకటని ప్రసంగాలను మీరే కొట్టుకుని చచ్చిపోతే మీలో దీర్ఘశాంతం ఎక్కడ ఉంది? మీలో ప్రేమ ఎక్కడున్నది? సహనం ఎక్కడున్నది? అవి కలిగి ఉండాలి కదా నువ్వు క్రిస్టియన్ అయితే. అందుకే కొట్టుకుని చావకండి అని చెబుతుంది లేఖనం. సమాధానం అనే బంధం ఉండాలి. బాండ్ ఆఫ్ పీస్ అన్నడం కదా. ఈరోజు అనేక మంది ఇన్ని తప్పులు చేస్తూ ఉన్నా సరే ఇంకా రాకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉండటం. ఎవరిను కూడా నశింపకూడదని, అందరూ కూడా మారు మనసు పొందాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు. చూద్దాం ఫైనల్గా మాట. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 3వ వచనం నుండి పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూస్తే, అంత్యదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. అప్పుడు ఎప్పుడో ఆయన చెప్పాడు కదా, ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమైను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును కూడా సృష్టి ఆరంభమున్నట్లే నిలిచి ఉన్నదని చెప్పుదని మొదట మీరు తెలుసుకోవాలి. చాలామంది అపహాసకులు వచ్చి భక్తులతో అంటున్నారు, ఆయన ఎప్పుడో చెప్పాడు కదా రాకడని. మన పితరులు మొదలుకొని ఈ సృష్టి ఎలాగుందో అలాగే ఉంది, కానీ ఇక రాకడ ఎప్పుడు జరుగుతుంది? రాకడ జరగదా అని చెప్పిందంత ఉత్తదేనా అని అంటే, అక్కడ భక్తుడు అంటున్నాడు 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఇంకా రాకపోవడానికి గల ప్రధానమైన ఒక కారణమే అందరూ మారాలి, అందరూ మార్పు చెందాలి అని దీర్ఘశాంతముతో ఉన్నాడు ఆయన. కానీ కొందరు అనుకుంటున్నారు, ఎప్పుడో రాకడన్నాడు, ఇంకా రాలేదు, 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రాలేదు, 2025 అయిపోతుంది, ఇంకా రాలేదు అని రాకడ గురించి గేలి చేస్తూ అపహాస్యం చేస్తూ కామెడీగా మార్చేస్తారు రాకడని. అయ్యా మీరంతా కామెడీగా ఫీల్ అవ్వద్దు, రాకడ వస్తుంది. ఎందుకు రావట్లేదు అంటే, దేవుడు దీర్ఘశాంతము కలిగి అపహసించుచున్న వారులారా మీలో కూడా మార్పును చూడాలనుకుంటున్నారు. దయచేసి దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని ఉపయోగించుకొని మార్పు చెందండి. మార్పు చెందితే మీరు కూడా నశించరు, నిత్య జీవానికి వెళ్తారు మీరు కూడా. అందుకే ప్రియులారా, దేవుని దీర్ఘశాంతం వల్ల ఈరోజు ప్రభు యొక్క రాకడ ఆలస్యం అవుతుంది. లేకపోతే దేవుడు గనక ప్రళయాలను గనక సృష్టిస్తే ఈ భూమి తట్టుకోవడము కష్టం ప్రియులారా. అందుకే ఈ 21వ భాగం మనకు నేర్పించేది ఏంటంటే, దేవుడు మానవాళ్ళని ఇంకా ప్రేమిస్తూ ఇంకా అనేకమైన తప్పిదాలు చేస్తున్నా సరే వారిని రక్షించాలని, వారిని రక్షణ ఇవ్వాలని, వారిని కాపాడుతూ, వారికి భద్రతనిస్తూ, క్షేమాన్ని ఇస్తూ,
వారికి తన కృప చేత, కనికరము చేత, దీర్ఘశాంతం వలన రక్షణను ప్రసాదిస్తూ దీర్ఘశాంతం కలిగి ఉండి అందరినీ కాపాడాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. ఆ ప్రయత్నంలో ఇదిగో నేను ఈ నశించిపోతున్న ఈ పాపుల పట్ల ఎలాంటి దీర్ఘశాంతము, సహనము, ఓర్పు కలిగి ఉంటున్నానో మీరు కూడా అలాంటి ఓర్పు, సహనము కలిగి ఉండండి. దానివల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏంటంటే మీ కుటుంబ బంధాలు బాగుంటాయి. సమాధాన బంధము, బాండ్ ఆఫ్ పీసు మీలో ఉంటుంది. సహనం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. వాటిని మీరు ధరించుకోనండి అని చెప్తుంది పిల్లరా. అందుకే ఈ థియాలజీ క్లాసెస్లో ఇది పితృదేవ శాస్త్రములో 21వ భాగము ప్రభుత్వమైతే వచ్చే వారం మనము 22వ భాగములో దేవుని యొక్క ఉగ్రత గురించి ఆలోచిద్దాము. తర్వాత మరిన్ని దేవుని యొక్క క్యారెక్టర్స్ ఉన్నాయి, మరి దేవుని యొక్క గుణాలు ఉన్నాయి, దేవుని యొక్క కార్యాలు ఉన్నాయి. ఎన్నో చెప్పాను కదా, బైబిల్లో అన్ని నాట్ ఓన్లీ బైబిల్, ప్రపంచంలో సృష్టిలో అన్ని శాస్త్రాల కంటే సువిశాలమైన పెద్దదైన శాస్త్రమే ప్యాట్రాలజీ. ఈ శాస్త్రం అర్థమైతే ప్రపంచము 100 కంటే ఎక్కువ మనకు బాగా అర్థమైపోద్ది. సృష్టి మనకు అర్థమైపోద్ది, మనిషి జీవితం అర్థమైపోద్ది, గమ్యం అర్థమైపోతుంది, ఆయన చేసిన కార్యాలు అన్నీ అర్థమవుతుంది. అందుకే టైం తీసుకునే పర్లేదు, చక్కగా అన్నీ ఓపిగ్గా వింటూ వెళ్తే మన జీవితానికి, రక్షణకు, పరలోక మార్గానికి ఒక చక్కటి మార్గాన్ని చూపించేవే ఈ సందేశాలు ప్రియులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.